జీవితంలో ప్రభువు మనకు నేర్పించే అనుభవం, జీవితం ఎప్పుడు మన ప్రయాణము చిన్న దోణిలోనే ఉంటుంది, కానీ మన మీదకు ఎగిసిపడే అలలన్నీ పెద్ద పెద్ద తుఫాన్లు ఉంటాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మనకంటే ముందు భూమి మీద జీవించిన భక్తుల జీవితాలలో కూడా వాళ్ళ జీవితాలలో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ చిన్నవే, కానీ వాళ్ళ జీవితాలను ఎగిసిపడిన అలలన్నీ పెద్ద పెద్ద అలలు. ఏ అలలు కూడా విశ్వాసుల జీవితాలను ముంచలేకపోయింది. ఈరోజు కూడా మన జీవితాల్లో మనకు వచ్చే శ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద తుఫానులు కావచ్చు, అవి ఎన్ని వచ్చినా ఈ జీవితం దోణి మీద పడిన మన జీవితం అనే దోణిలో మనతో కూడా ప్రభు ఉన్నాడు. ఆమేన్. మనం ఎవరము ఒంటరి వారం కాదు. ఎవరు కూడా భయపడిపోయి జీవితాన్ని మధ్యలోనే ముగించవల్ ఆత్మహత్యల వైపు పరిగెత్తాల్సిన పనే లేదు. దేవుడు మానవ జీవితాన్ని చాలా విలువైనదిగా చేశాడు. మానవ జీవితం ఒకే ఒక్కసారి. ఆ జీవితానికి ఒక అర్థం ఉంది. అది వ్యర్థం కాకుండా మనం జీవించాలి. దేవుడి మహిమకరంగాను నువ్వు భూమి మీద నీ జీవితం ముగించుకొని దేవుడు వచ్చిన ఆరంభంలో ఆయన అన్నాడు 35 వచ్చిన మనము అద్దరికి వెళ్ళుదామో. యేసు ప్రభుతో కూడా కలిసి మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని ఆ తర్వాత మనమందరం పరలోకములో ప్రభుతో కూడా ఈ వేగములో ఉండును గాక. ఆమేన్. సమస్య పోయేలా చేయగలిగిన దేవుడు, సమస్యను సమాధానంగా మార్చగలిగిన దేవుడు, సమస్యను సంతోషంగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు ఇక ఎందుకు భయపడటం? కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడు మన దగ్గర ఉన్నవి చిన్నవే, కానీ మన ముందు ఉన్నవన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి. అయినా కృంగిపోవాల్సిన పనేమీ లేదు. చూడండి, మరొక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. రైట్. ఇక్కడ సందర్భంలో కూడా ఈమె పాపం తన భర్తను పోగొట్టుకుని ఉంది, విధవరాలుగా. ఈమెకు 2 కొడుకులు ఉన్నారు. తన భర్త బ్రతుకున్నప్పుడు చాలా అప్పు చేశాడు. కరువు కాలంలో అప్పు చేసి అప్పు తీర్చకుండానే తన భర్త చచ్చిపోయాడు. అప్పులు ఇచ్చినవాడు వచ్చి, ఇప్పుడు అప్పు కడతావా, లేకపోతే నీకున్న 2 కొడుకులను నా ఇంటిలో జీతగాళ్ళుగా తీసుకెళ్ళమంటావా అన్నాడు. ఆమెకి అప్పు కట్టే స్తోమత లేదు, అట్లాగని తన కొడుకులను జీతానికి ఇచ్చేంత మనస్సు లేదు. ఏ తల్లి ఒప్పుకుంటుంది తన బిడ్డలను బానిసలుగా చేయటానికి? ఏం చేయాలా? అప్పుడు పాస్టర్ గారు, అమ్మ మీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఆమె చెప్పింది, అయ్యా మా ఇంట్లో ఎన్నున్నాయి? ఒక్క కుండ ఒకటి ఉంది, ఆ కుండలో నూనె ఉంది, అంతే, అంతమించి ఏమీ లేదు. సమస్య పెద్దది, కానీ ఆమె దగ్గర ఉన్నది కూడా చాలా చిన్నది కుండ. ఇదే జీవితం. గుర్తుపెట్టు, జీవితంలో అవసరాలు మనకు కావలసినవన్నీ జీవితంలో చాలా పెద్ద సమస్యగా మన ముందు మనకు కనబడతా ఉంటాయి. కానీ ఈరోజు మన చేతిలో ఉన్నవి, మన దగ్గర ఉన్నవన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పనేవి లేదు. జీవితం ఎప్పుడు మనకు నేర్పించే ఆత్మీయ సత్యం ఇదే. మనకంతే మించిన శ్రమలు, సమస్యలు ఎప్పుడు మన జీవితంలో మనకు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కృంగిపోవాల్సిన పనేవి లేదు. వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగిపోవటమే యేసు ప్రభువారు చెప్పారు. ఆ దరికి వెళ్ళుదామో. ఆగిపోతామన్నారా? ఇక నా వల్ల కాదు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, నాకు ఉద్యోగంలో ఫెయిల్ అయ్యారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, ఇంక నా పని అయిపోయిందని ఆత్మహత్యలకు, సూసైడ్లకు ఏమి పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడిచ్చిన ఆత్మను, దేవుడిచ్చిన జీవితాన్ని మధ్యలో ఏం చేసుకోకూడదు? దేవుడిచ్చిన జీవితాన్ని మధ్యలోనే ముగించుకోవాల్సిన పనేమి లేదు. అది ఇంకా నేరం. ఆత్మహత్య చేసుకుని అగ్నిగుండా అయిపోతారు. జీవితంలో ఎదురయ్యే తుఫాన్లన్నింటినీ దేవుని సహాయం ఎదుర్కొని దేవుడినట్లుగా ఆ దరికి పోదము అన్నట్లుగా దేవుడిచ్చిన ఈ ఆయుష్ అంతటిని పూర్తి చేసుకుని పరలోకానికి చేరుకోవటమే జీవితం యొక్క పరమార్థం. ఆమేన్. ఈమె జీవితంలో కూడా అదే. ఈమె దగ్గర ఉన్నదేమో ఒక కుండ, అప్పు బోలెడంత తప్పు ఉంది, ఏం చేయాలో పాలుపోలేదు. దేవుని సేవకుడు చెప్పాడు, దేవుని సేవకుడు చెప్పిన మాటగా ఆమె వింది. అమ్మ, నువ్వు ఎన్ని కుండలు దొరుకుతాయో బదులుగా అన్ని కుండలు తెచ్చుకో అన్నాడు. ఉత్త కుండలు ఇంటి పక్కనకి వెళ్ళి, ఇప్పుడంటే మనకు ఈ పాత్రలు వచ్చాయి, ఇనుము పాత్రలు, రాతిని పాత్రలు, వెండి పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ఒకప్పుడన్నీ మట్టి కుండలేగా.
ఈ వాక్యం దాదాపుగా 2000 సంవత్సరాల కిందట, 2000 కాదు ఇంకా 3000 సంవత్సరాల కిందట మాటలు. అప్పుడు అవన్నీ మట్టి కుండలతోంటే భోజనాలు, కూరలన్నీ. కాబట్టి ఆమె చుట్టుపక్కల వెళ్ళి మట్టి కుండలన్నీ తెచ్చుకుంది. దేవుని సేవకుడు ఏమైతే చెప్పాడో ప్రార్థన చేసుకొని నీ దగ్గర ఉన్న కుండలోని నూనె అన్ని కుండలో నింపన్నాడు. అన్ని కుండలో నింపమంటే ఆ మనసులో ఏ ఆలోచన రాలా. ఒక కుండలో నూనె ఈ 100 కుండలు ఎలా నిండుతాయి అని మనసులో లోపల తుఫాన్లు ఏమి రేగలేదు, ఆలోచనలు ఏమి రాలేదు. దేవుని సేవకుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది అనుకుంది. సుమారుగా 100 కుండల పైగా ఎన్నో కుండలు తీసుకొచ్చింది. ఇల్లు అంతా పేర్చింది. కొడుకులిద్దరిని లోపలికి పిలిచింది. ప్రార్థన చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న కుండలో నూనె అన్ని కుండల్లో నింపంగా ఇంకా నూనె అయిపోలా ఇంకా మిగిలిందట. అప్పులన్నీ తీరిపోయాయి. ఇంకా సమృద్ధిగా డబ్బులు వాళ్ళకి మిగిలాయి. దేవుడు సమస్యకు పరిష్కారం చూపించాడో లేదా? ఎప్పటికీ కూడా మనకంటే ముందు జీవించిన వారి జీవితంలోనూ మనం జీవిస్తున్న ఈ సమయంలోనూ ఒక సమస్య వచ్చింది, ఒక అభయం, ఒక భయం కలిగింది, ఒక తుఫాను రేగింది. మన ముందు ఒక పెద్ద కొండలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే భయపడాల్సిన పనేమీ లేదు. మనం ఒక్కలమే ప్రయాణం చేయడం లేదు. సమస్యను పరిష్కరించగలిగిన సజీవుడైన దేవుడు మనతో కూడా మన జీవిత ప్రయాణంలో కలిసి పనిచేస్తున్నాడు. మన ప్రభువు అయిన క్రీస్తు, మన రక్షకుడైన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన చనిపోయి సమాధిలోనే కులిపోలేదు. ఆయన తాను చెప్పిన విధంగానే చనిపోయి మరలా 3వ దినమున పునరుత్థానుడై మరణాన్ని జయించి తిరిగి లేచి మనతో కూడా యుగయుగాలు జీవిస్తూ ఉన్న దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన సజీవుడైన దేవుడు. మన ప్రయాణంలో మనతో కూడా ఆయన ఏమవుతున్నాడు? ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోజు ఒక ఆయన ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అమెరికాలో జరిగిన సంఘటన ఇది. హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. హోటల్లో ఆయన చేసే పని ఏంటంటే సప్లయర్ అన్నిటినీ ఆ భోజనాలు అన్నీ సప్లై చేస్తా ఉన్నాడు. అట్లా సప్లై చేస్తే ఎంత జీతం వచ్చింది పాపం వాళ్ళకు? టిఫిన్లు అందించి భోజనాలు అందిస్తే వాళ్ళు ఇచ్చే జీతం, వాళ్ళు ఇచ్చే టిప్పులు అది పెద్దగా ఆయనకు తృప్తిగా లేదు. తృప్తిగా లేకపోయినా ఇంకా అంతమించి ఎక్కువ పని ఏం చేయలేడు. తినటానికి కొంచెం భోజనం పెడుతున్నారు, రోజు కొంచెం డబ్బులు ఇస్తున్నారు, సరిపోతుంది. కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. ఈ జీతంతో భార్య తృప్తి చెందలా. ఎవరు తృప్తి చెందలేదు? భార్యకి ఈ జీతం చాలలేదు. భార్య విలాసవంతమైన జీవితం జీవించాలని భార్య కోరిక. కానీ ఈయన చేసే ఆ కొద్దిపాటి హోటల్లో ఆ భోజనాలు సప్లై చేయటం, టిఫిన్లు సప్లై చేయటం, ఈ జీతం ఆమెకు తృప్తి ఇవ్వలేదు. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకో? నువ్వు సరిగా చూసుకోలేకపోతున్నావు. నేను అడిగిన నా కోరికలు నువ్వు తీర్చలేకపోతున్నావు. కాబట్టి నీ జీతంతో నన్ను నువ్వు సంతోషపెట్టలేకపోతున్నావు. ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఇంకా భర్త. భార్య అలిగి వెళ్ళిపోయింది. అట్లే పని చేసుకుంటూ వస్తున్నాడు. 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఆయన హోటల్ నుంచి తీసేశారు. నీవు పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఇక నీవు రిటైర్మెంట్ ఇచ్చేయి అన్నారు. దీనికి కూడా రిటైర్మెంటా? దేనికి? హోటల్లో పనిచేయడానికి కూడా ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చారట ఆ హోటళ్ళల్లో. ఇప్పుడు భార్య లేదు, పెద్ద వయసు అయిపోయింది, ఇప్పుడు ఏం పని చేయగలుగుతాడు? ఇక జీవితం ఆయనకు అంతా చూసుకుంటూ వస్తే జీవితం అంతా చేదు అనిపించింది ఆయనకు. నా జీవితంలో ఒక సంతోషం లేదు. నా భార్య నన్ను కాదని వెళ్ళిపోయింది, ఉన్న బిడ్డలనైనా తీసుకొని పోయింది. ఇక నేను ఏం చేయాలా? ఎవరి కోసం నేను బ్రతకాలి? ఏం చేసి బ్రతకాలి? నేను బ్రతికి సాధించేది ఏంటి అని ఒక ఊరు చివరకు పోయాడు ఆత్మహత్య చేసుకోవటానికి. ఊరు చివరకు పోయి ఆత్మహత్య చేసుకునే ముందు ఎప్పుడో మనలాంటి వాళ్ళు ఎవరో ఒక మాట చెప్పారట. ఆత్మహత్య చేసుకుంటే నీ ఆత్మ అగ్నిగుండానికి పోద్ది, నరకానికి పోద్ది అని. అప్పుడు భయం కలిగి ప్రభువా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా జీవితంలో నేను 60 సంవత్సరాల వయసు పైబడ్డాను. ఇప్పుడు నేను ఇంక ఏం పని చేయలేను. నేను బ్రతకాలంటే ఇంకెవరి కోసం బ్రతకాలి? ఏం చేసి బ్రతకాలి? నాకు కుటుంబం అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జీవితం అంతా నాకు చేదు, ఒక సంతోషం లేదు, ముచ్చట ఏమీ లేదు. ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నరకానికి పోతానన్నారు కాబట్టి ఆ చావేదో నువ్వే అయ్యాయా? ఏంటి? ఆ చావేదో నువ్వే ఇవ్వు, అటగైనా నేను చచ్చిపోతాను అని ప్రార్థన చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెద్ద ఆయన మనస్సులో ఒక ఆలోచన పెట్టాడు. అసలు ఎందుకు చావాలి నువ్వు? నీకు ఏం రాదని చచ్చిపోవాలి? దేవుడు నిన్ను పుట్టించింది చావటానికేనా?
దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి ఒక టాలెంట్ ఇస్తాడు, ఒక తలాంత్ ఉంటుంది. నీలో కూడా ఒక తలాంత్ ఉంది, ఒక టాలెంట్ ఉంది, దాన్ని బయటికి తీయ అన్నాడు దేవుడు. అప్పుడు కూర్చొని వాళ్ళు నాకు కూడా టాలెంట్ ఉందా, నాకు ఈ వయసులో నేనేమైనా చేయగలుగుతున్నా అని ఆలోచించి అప్పుడు హోటల్లో పనిచేసినప్పుడు భోజనాలు తయారు చేయటం దగ్గరను చూశాడు. వెంటనే ఆలోచన వచ్చింది. కాబట్టి నేను కూడా ఒక చిన్న 4 గిర్రల ఒక బండి పెట్టి దాని మీద టిఫిన్ సెక్షన్ లాంటిది పెడదామనుకున్నాడు. పెట్టి ఒక 2 కేజీలు చికెన్ తీసుకొచ్చి 2 కేజీల చికెన్ ఆ హోటల్లో వాళ్ళు ఎట్లాగైతే చేశారో ఆ మోడలుగా లెగ్ పీసులాగా తయారు చేసి 4 గిర్రల బండి మీద పెట్టి అమ్మటం మొదలుపెట్టాడు. భలే బిజినెస్ భలే సాగింది. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. 4 గిర్రల బండి వ్యాపారం సక్సెస్ అయింది. చివరికి చిన్న 4 రేకులు వేసుకున్నాడు, అది సక్సెస్ అయిపోయింది. చిన్న కొద్దిపాటి హోటల్ కట్టాడు, అది సక్సెస్ అయిపోయింది. ఓ పెద్ద 5 స్టార్ హోటల్ కట్టాడు, అది సక్సెస్ అయిపోయింది. మన విజయవాడ దాకా కూడా వచ్చినాయి ఆయన హోటల్లో. అమెరికాలో ఉన్న ఆయన దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలలో ఆయన బిజినెస్ సాగింది. ఆయనే కేఎఫ్సి. ఎవరైనా సరే కేఎఫ్సి చికెన్స్ అంటారు కదా, కేఎఫ్సి చికెన్ జాయింట్లో ఫ్రైలు కనబడతాయి. ఒకప్పుడు ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం ఏమీ లేదు అనుకున్న ఆయన దేవుడు పరిశుద్ధాత్ముడు సందర్శించిన దానిని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు జీవితం అర్థవంతంగా ఈరోజు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలలో కూడా మెయిన్ సిటీ ఏతున్నాయో ఆ మెయిన్ పట్టణాల్లో కూడా కేఎఫ్సి చికెన్ పాయింట్ ఎన్నో ఉన్నాయి. ఎంతమంది ఈరోజు ఆ చికెన్ పాయింట్ల దగ్గర వెళ్ళిపోయి చికెన్లు తినేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో ఇంకా నా పని అయిపోయిందిలే, ఇక నా ముందు సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నవులే, ఇక నా వల్ల కాదులే, ఇక నా జీవితం ఎంతటితో ముగించడంలే అని ఎప్పుడు కూడా జీవితంలో దేవుడిచ్చిన నిండు జీవితాన్ని ముగించుకునే విధంగా ఆత్మహత్యల వైపు ప్రయాణం చేయొద్దు. మానవ జీవితం ఒకే ఒక్కసారి. ఈ జీవితం అయిన తర్వాత మళ్ళీ కుక్కగాన నక్కగాన పుత్తానికి ఏం లేదు. కుక్క నక్కగా పుత్తానికి ఏమనంటే ఇప్పుడున్న కుక్కలు నక్కలన్నీ మన తాతల అమ్మమ్మలు అయి ఉండాలి. అర్థమవుతుందా? అట్లేమి లేవు. హెబ్రీ పత్రిక దేవుడు 9వ అధ్యాయంలో దేవుడు 22వ వచనంలో మనుష్యులు ఒక్కసారే, మానవ జీవితం ఒక్కసారే, ఆ ఒక్కసారి జీవితం అయిపోతుందా మృతి నొందుతారు. చనిపోయిన తర్వాత దేవుని దగ్గర తీర్పులోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత ఉంటేనేమో యుగయుగాలు పరలోకంలో, లేకపోతేనేమో యుగయుగాలు నరకంలో అంతే. అంతేగాని ఇక్కడ ఏదో బాగా పోయిన జన్మలో ఏయో పుణ్యాలు చేశాను, ఈ జన్మలో మనిషిగా పుట్టాను. మరి మనిషిగా మనం పుడితే మరి భూమి మీద ఉన్న జంతువులన్నీ అవి ఏం చేస్తే జంతువులకు పుట్టాయి అంటారు. అట్లాగేం లేవు. ఆ అభూత కల్పనలే నమ్మాల్సిన పని లేదు. కాబట్టి మనిషి జీవితం ఒకే ఒక్కసారి. దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపములో చేశారు. దేవుడు తన స్వరూపములో మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి మనిషి జీవితం ఒకే ఒక్కసారి. అది చాలా విలువైన జీవితం. కాబట్టి దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని ఈ కొద్దిపాటి జీవితంలో ఎదురయ్యే తుఫానులకో, శ్రమలకో, సమస్యలకో, కష్టాలకో నన్ను వాళ్ళు అన్నారు, నన్ను వాళ్ళు తిట్టారు, నన్ను వాళ్ళు అవమానించారు, నన్ను వాళ్ళు ఎగతాళి చేశారు, ఎందుకు బ్రతకటమని వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో కోపంతో దేవుడిచ్చిన నిండు జీవితాన్ని అర్ధాంతరంగా, అర్థం లేకుండా ముగింపు ప్రయత్నం చేయొద్దు. నరకంలో ఉంటాం. దేవుడు నీ జీవితంలో ఒక అర్థము, పరమార్థం ఇచ్చాడు. నీ జీవితం దాన్ని చేరుకున్నప్పుడు అది అర్థవంతంగా మారిపోద్ది, లేకపోతే వ్యర్థంగా గడుపుతాం. మన జీవిత ప్రయాణంలో దేవుడు అన్నమాట ఆ ధరికి వెళుదామా. ఏ ధరికి? యేసు ప్రభువుతో కూడా ప్రయాణం అయిపోయి యేసు ప్రభువుతో కూడా మనం ఆ ధరికి, ఆ పరలోకంలో చేరాలి. ఆమేన్. యేసు ప్రభువు లేకుండా మన మధ్యలోనే ఆగిపోకూడదు. యేసు ప్రభువాన్ని వదిలిపెట్టి మధ్యలోనే జీవితాన్ని ముగించుకోకూడదు. యేసు ప్రభువుని వదిలిపెట్టి వచ్చిన కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, బాధలను బట్టి, నిందలను బట్టి, హేళనను బట్టి, అపహాస్యాన్ని బట్టి, ఎగతాళిని బట్టి మధ్యలోనే ముగింపు ప్రయత్నాలు, ఆత్మహత్యల వైపు ప్రయాణమే చేయకూడదు. ప్రభువుతో కూడా మన ప్రయాణం సాగుతుంది. ప్రభువు దగ్గరకు, ప్రభువు ఉండే స్థలానికి, ఆ పరలోకంలోనికి, యుగయుగాలు దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలి. ఆమేన్. మరొక మాట చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వచ్చిన భాగాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వచ్చిన భాగాలు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు?
సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. రైట్. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నారు ఐగుప్తు నుండి కనాను దేశానికి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో గుర్తుపెట్టుకోండి, ముందు సముద్రం అడ్డం వచ్చింది, వెనుక శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ఫరో సైన్యం వెనుక నుండి తరుముతోంది, ముందు సముద్రం అడ్డం వచ్చింది. సరే, ముందు వెనక అయితే సమస్యలు ఉన్నాయి. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో మరి ఇప్పుడు పక్కలు ఉన్నాయిగా, పక్క అమ్మటి పోవచ్చుగా, అవునా కదా? ముందు సముద్రం అడ్డం వచ్చింది, వెనక సైన్యం తరుముతోంది. మరి కుడివైపు ఎడమ వైపులు ఖాళీగా ఉందిగా, ఖాళీగా ఏం లేదు. కుడి ఎడమల వైపులు కూడా పర్వతాలు ఉన్నాయి, కుడి ఎడమలు కూడా పర్వతాలు ఉన్నాయి. వారు తప్పించుకొని పోవడానికి వీలు లేదు. 4 దిక్కులు సమస్యలు ఉన్నాయి. ముందు వైపు, వెనుక వైపు, కుడివైపు, ఎడమ వైపు, 4 వైపుల వరకు సమస్యలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు సమస్యల్లో చిక్కుకుపోయారు. ఇది వారికి పెద్ద తుఫాను. వెనుక మహా గొప్ప సైన్యముతో ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను అంతమొందించడానికి వస్తున్నాడు. తప్పించుకొని పారిపోవడానికి వీలు లేకుండా వాళ్ళకు పారిపోతున్న ప్రజలకు సముద్రం అడ్డంగా ఉంది. ముందు కాలువ అయితే దాటిపోతారేమో కానీ చిన్న కాలువలు, పిల్ల కాలువలు సముద్రాన్ని ఎట్లా పోతారు? ఇక కుడివైపు పోదామా, ఎడమవైపు పోదామంటే అక్కడ కూడా పెద్ద పర్వతాలు ఉన్నాయి. వాటిని ఎక్కి తప్పించుకొని పారిపోయేంత సమయమో లేదు, అవకాశమో లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మోషే దగ్గర తప్పించుకొని పోవటానికి ఏముంది అంటే, మోషే దగ్గర చేతిలో ఒక ఎండిపోయిన కర్ర ఒకటి ఉంది. ఏముంది మోషే దగ్గర? చెప్పండి, ఏముంది? మోషే కూడా పెద్దోడైపోయాడు, ముసలోడైపోయాడు. మోషే కూడా ఇప్పుడు దాదాపుగా ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు పైబడ్డాయి. 80 సంవత్సరాల వయసులో పట్టుడుగా రోడ్డు పట్టుకున్నాడు. అది ఎండిపోయిన కర్ర. కర్ర ఒకటే మీకు ఉంది. ఊతమటానికి, కింద పడకుండా నడవటానికి మోషే దగ్గర చేతుల్లో ఉన్న పట్టుడు కర్ర ఉంది. ప్రభువా అన్నాడు, ఏం చేయాలయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఏం మోషే, ఎందుకు పద్దాకులు? నీ దగ్గర ఏముంది, దాన్ని ఉపయోగించు అన్నాడు. నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏముంది? ఎండిపోయిన కర్రేగా ప్రభు, చాలదా అన్నాడు దేవుడు. ఎండిపోయిన కర్రే ఉంది, అది చాలదా? జీవితంలో గుర్తుపెట్టుకుందాం, ఎన్ని పెద్ద సమస్యలు మన ముందున్నా నీ దగ్గర ఉన్న ఒక చిన్న ప్రార్థన చాలు. ఏంటది? సమస్యలన్నిటినీ పటాపంచులు చేయడానికి, సమస్యలన్నిటినీ తొలగించడానికి ఒక చిన్న ప్రార్థన చాలు. మన చుట్టూతో 4 దిక్కులు సమస్యలు చుట్టుముట్టినా మనకు జవాబు పై దిక్కు నుండి వస్తుంది ఎప్పుడు. ఆమేన్. ఏ దిక్కు? నాకు ఏ దిక్కు నుంచి నాకు సహాయం చేసేవాళ్ళు లేరండి. నిజమే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, లేకపోతే 8 దిక్కుల నుంచి ఏ దిక్కు నుంచి నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకపోయినా పై దిక్కు ఉంది. నీకు ఉన్న 4 దిక్కుల దారులన్నీ మూసుకపోయినా ఆ పై దారిని ఎవరో మూసివేయలేరు. దేవుడు మోషేకి ఎక్కడి నుంచి జవాబిచ్చాడు? పైనుండి జవాబు వచ్చింది. మనకు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నువ్వేం టెన్షన్ పడాల్సిన పర్లేదు. 4 దారులు మూసుకుపోయినా ఇబ్బంది లేదు, 8 దిక్కులు మూసుకుపోయినా ఇబ్బంది లేదు. ఎవరు ఎన్ని చుట్టువైపు నిన్ను అష్టదిగ్బంధం చేసినా నీకు ఇబ్బంది ఏమీ లేదు. నీకు జవాబు ఎప్పుడు పై దిక్కు నుండి వస్తుంది. మనం ఎటువైపు చూడాలంటే బంధువుల వైపు కాదు, చుట్టాల వైపు కాదు, స్నేహితుల వైపు కాదు, సన్నిహితుల వైపు కాదు, మరి ఎవరి వైపు కాదు. ఎటువైపు చూశాడు మోషే? 4 దారులు మూసిపోయినప్పుడు మోషే తలెత్తి ప్రభువా అని పై దిక్కుకు చూశాడు. మనం కూడా అదే పై దిక్కుకు చూడటం నేర్చుకోవాలా, ప్రభు వైపు. అందుకే బైబిల్ గ్రంథం అంతటిలో మధ్యలో దేవుడు ఒక వచనాన్ని పెట్టాడు. అది బైబిల్కి మధ్యలో ఇరుసు లాంటిది. చక్రాన్ని నడిపించడానికి మధ్యలో ఇరుసు ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మధ్యలో ఒక వచనం పెట్టాడు. ఏంట బైబిల్లో? మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవా మీద ఆధారపడటం మేలు, ఆయన ఆశ్రయించడం మేలు. బైబిల్ మొత్తంలో మధ్య వచనం అది 118వ కీర్తన 8వ వచన భాగంలో మనకుంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు ఆపద వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు, ఎవరో వస్తారు, ఎవరో సాయం, ఇవన్నీ ఉత్త మాటలు. ఉత్త మాటలు వేసి గట్టు మీద పెట్టడమే. పై దిక్కు నుండే మనకు సహాయం వస్తుంది. ఏ దిక్కు? పై దిక్కు నుండే సహాయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ దగ్గర నలుగురు పోగవుతారు. కానీ అదే నువ్వు ఏడుస్తూ బాధల్లో, కష్టాల్లో ఉంటే నీ వాళ్ళు కూడా నీ దగ్గరికి రాలేరు. నువ్వు అప్పులో ఉండు, అప్పుల పాలిపై బాధల్లో ఉండు, కష్టాల్లో ఉండు, మీ వాళ్ళే నీ దగ్గరికి రా, రక్త సంబంధులే రారు. వస్తే అసలే అప్పుల్లో ఉన్నారు, నన్ను ఏమైనా 10 ఏళ్ళు అడుగుతారేమో,
అవసరంలో ఉన్నారు, గబుక్కున ఒక 1,00,000 రూపాయలు అడుగుతారేమో, గబుక్కున ఒక 5,000 అడుగుతారేమో, ఎందుకులే లేని పొంది వచ్చింది, వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళతో అడిగించుకోవటం అని అందరూ ఆవిడ దూరంలో ఉంటారు. ఇదే మనుషుల మనస్తత్వం. ఒకరోజు ఒక యవ్వనస్తుడు బాగా చదువుకున్నాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, మంచి మంచి ఉద్యోగాల్లో అప్లై చేశాడు, ఇంటర్వ్యూలకు పిలిచారు. ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా ఎవరు అన్ఫిట్ అంటున్నారు, ఇంటర్వ్యూలు ఉద్యోగాలు ఇవ్వట్లే, సెలెక్ట్ కావట్లే. విసిగిపోయాడు. ఎక్కడే పోయినా చివరకు జోకర్బర్గ్ తెలుసా, ఫేస్బుక్ క్రియేటర్, అక్కడే పోయాడు. ఆయన కూడా దాంట్లో లేదన్నాడు. గూగుల్ కంపెనీ పోయాడు, గూగుల్ వాళ్ళు కూడా నీకు జాబులు ఏమి లేవన్నారు. అతనికి తెలిసిన ఫేమస్ కంపెనీలు అన్ని దగ్గరికి పోయాడు, చిన్నది మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలు కాడికి పోయాడు. ఎక్కడికి పోయినా యువర్ అన్ఫిట్, నువ్వు పనికిరావు, నీకు క్వాలిఫికేషన్ లేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు అన్నారు. విసిగిపోయాడు. ఒకసారి విసిగిపోయి ఇక లాభం లేదనుకొని అతను కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి 10 ప్రయత్నాలు చేసి విసిగిపోయిన తర్వాత ఇంకేమనిపిస్తుంది, ఎంత చదువు చదివి ఎంతగా ప్రయత్నం చేసినా ఎక్కడ ఉద్యోగం రాలేదు, ఇక ఆత్మహత్య ఆ శరణ్యమనుకుంటాం. కానీ చివరికి చచ్చిపోయే ముందు ఇక నా జీవితం ఇంతేనా, ఇక నేను చచ్చిపోవాల్సిందేనా, యవ్వన కాలంలో వివాహం లేదు, కుటుంబం లేదు, ఇక నా జీవితం ఎంతటితోటే ముగిసిపోతుందా అని అనుకున్న టైంలో దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. పిరికోలే చచ్చిపోవాలి, నువ్వు పిరికోడవా అన్నాడు. జీవితం సాధించలేని వాళ్ళు, పిరికితనం గల వాళ్ళే పారిపోయి చచ్చిపోతారు. బైబిల్లో ఉన్నాడు అహితోపేలం, పిరికివాడిలాగా పారిపోయి చచ్చిపోయాడు. అట్లాంటోడువా? నేను పిరుకోను కాదు, అయితే సాధించి తీరు. అప్పుడు ఆ యవ్వనస్తుడు, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఆత్మవరాలు ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు. దాన్ని టాలెంట్ అంటాం, తలాంతు అంటాం మన భాషలో. నాకేమి ఇచ్చాడు దేవుడు అంటూ ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి కంప్యూటర్ దగ్గర కూర్చొని దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన సిస్టంలో పెట్టాడు. అంతే మహా గొప్పగా అది సక్సెస్ అయింది. అతడు కనిపెట్టిన ఆ సిస్టాన్ని తర్వాత అతని దగ్గర కొనటానికి ఫేస్బుక్ వాళ్ళు వచ్చారు. అతడు కనిపెట్టిన దాన్ని కొనటానికి గూగుల్ వాళ్ళు వచ్చారు. అతడు కనిపెట్టిన దాన్ని కొనటానికి ఆ ప్రాజెక్ట్ను చాలామంది వచ్చారు. అదే వాట్సాప్. ఏంటది? వాట్సాప్ కనిపెట్టింది ఎవరు కాదు, ప్రభువుని ఎరిగిన వ్యక్తి బ్రెయిన్ ఆక్టన్. 1,00,000 కోట్ల రూపాయలకు దాన్ని అమ్మాడు. ఎన్ని? 1 కోటి కాదు, 1,00,000 కోట్లు. ఎందుకో పనికిరాను, అన్ని కంపెనీల్లో నన్ను రిజెక్ట్ చేశారు, అన్ని కంపెనీలను అన్ఫిట్ అన్నారు, ఇక నా జీవితం అంతే అయిపోయింది అనుకున్న సమయంలోనే దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చాడు. మనందరి జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడ సమస్య ఉందో అక్కడ సమస్యకు పరిష్కారం కూడా దేవుడు ఇస్తాడు. ఎక్కడ తాళం ఉంటే తాళపు చేయి కూడా ఉంటుంది. తాళం కనిపెట్టినోడు తాళపు చేతును కూడా కనిపెడతాడు. ఒక సమస్య ఉంది అంటే సమస్య ఖచ్చితంగా సొల్యూషన్ కూడా ఉంటుంది. అంతేగాని కంగారు పడిపోయి ఇక నా పని అయిపోయిందని కలవరపడిపోయి కృంగిపోయి ఆత్మహత్యలు పరిగెత్తాల్సిన పనేమి లేదు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసికి ఉన్నంత ధైర్యం భూమి మీద ఏ మనిషికి ఉండదు. అర్థమవుతుందా? ఎవరికి? ప్రపంచంలో విశ్వాసికి ఉన్నంత ధైర్యం భూమి మీద రాజుకు కూడా ఉండదు. అంత గొప్ప ధైర్యవంతులు మనం. మనలో ఉన్న దేవుడు మహా గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అంటాడు తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నేను మీకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఏమివ్వలా దేవుడు? పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఆ మహా గొప్ప బలవంతుడైన దేవుని ఆత్మ మనలో ఉంచాడు దేవుడు. కాబట్టి ఆనాడు శిష్యులు లేక మోషే వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తుంటే ఎర్ర సముద్రం ముందు అడ్డం వచ్చినా, ఫరో సైన్యం వెనుక తరుముతూ ఉన్నా, కుడి ఎడమల వైపు 2 వైపుల పర్వతాలు ఆవరించి ఉన్నా, మేము ఏ దిక్కుకు పోవాలి, మా దగ్గర ఏమీ లేదనుకుంటే దేవుడు అన్న, మోషే నీ చేతిలో ఉంది కదా అన్నాడు. ఏముంది? ఎండిపోయిన కర్ర, అది చాలు కదా అన్నాడు. దేవుడు కూడా ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయాలన్నప్పుడు, సమస్యల్లో నుంచి ఆయన పరిష్కారం కనుగొనాలి అనుకున్నప్పుడు నీ దగ్గర ఏవేవో అవసరం లేదు, నీ దగ్గర ఉన్నదానితోటే దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఎండిపోయిన కర్రను సముద్రం వైపు చాచు అన్నాడు.
ఎండిపోయిన కర్రను సముద్రం వైపు చాచగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. మీన్ మన జీవితాల్లో కూడా నా వల్ల ఏమవుద్ది, నేనేం చేయగలుగుతాను. నీ దగ్గర ఏముంది అది చాలు దేవుడికి. సారేపతి విధవరాలి దగ్గర ఏముంది? ఒక రొట్టె. ఈ విధవరాలి దగ్గర ఏముంది? ఒక్క నూనె కొండ. ఇంకేమన్నా ఉందా? ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలన్నప్పుడు, సమస్యలన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విజయం వైపు తీసుకురావాలన్నప్పుడు లేనివేవో అవసరం లేదు. నీ దగ్గర ఉన్న వాటితోటి ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. మన ప్రభు ఎవరు అనుకున్నారు? ఆయన శూన్యములోనే సృష్టిని ఉన్నట్లుగా కలగజేసిన దేవుడు, లేని వాటిని కూడా ఉన్నట్లుగా పిలువగలిగిన దేవుడు. ఆయన అన్నాడు, సూర్యుడా కలుగునుగాక అన్నాడు, వచ్చాడు. అప్పుడు దాకా ఉన్నాడా? భూమి కలుగునుగాక అన్నాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలువగలిగిన దేవునికి మరి ఉన్నదాంత అద్భుతం చేయడం పెద్ద కష్టమేమీ కానే కాదు. అందుకే మన ప్రభు మహా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచన భాగం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఇక్కడ కూడా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ముందు ఉన్న జనం సుమారుగా 20,000 మంది పైగా ఉన్నారు. కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది. ఇక ప్రార్థన కంటేనే దాదాపుగా ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరు మనకు తెలుసు. ఎవరు? పురుషుల కంటే రెట్టింపు సంఖ్య స్త్రీలు ఉంటారు ఆడైనా. పురుషులు 5,000 అంటే ఇక స్త్రీలు 10,000 సుమారుగా. వాళ్ళకి కలిగిన పిల్లలు సుమారుగా 20,000 మంది జనం అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉంది మాత్రం 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఎంతమందికి ఎలా సరిపోద్ది? ఇదే జీవితంలో ఎప్పుడు కూడా ప్రారంభంలో అన్ని సమృద్ధిగా ఎక్కడా ఉండవు. మన దగ్గర ఉన్నది కొంచెమో, మన ముందున్న సమస్య ఎప్పుడు పెద్దది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం కూడా అదే. దోణేమో చిన్నది, ఆ దోణి మీదకు లేచిన తుఫానేమో పెద్దది. చిన్న దోణి మీదకు పెద్ద తుఫాను లేచింది. ఇదే జీవితంలో కూడా మన దగ్గర ఉన్నవన్నీ కొంచెం చిన్నవి, కానీ మన ముందున్న సమస్యలన్నీ పెద్దవిగా ఉంటాయి. ఏం చేయాలి? ఏం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? యేసు ప్రభు శిష్యులు కూడా భయపడిపోయారు, కంగారు పడిపోయారు. ప్రభువా, మేము మునిగిపోతున్నాము, చచ్చిపోతున్నాము, నీకు చింతలేదా అని ప్రభువుని తొందరపెట్టారు. ఇదే పడవలో ప్రభువు కూడా ఉన్నారు, కానీ ప్రభువు ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమస్యలు అందరికీ ఉంటాయి. ఎవరు మునిగిపోతారో తెలుసా? సమస్యల్లో బయట నుంచి వచ్చే సమస్యలు ప్రాముఖ్యం కాదు. నీ హృదయం లోపల నుండి, నీ మనస్సులో నుండి కలిగే సమస్యలకే ముందు నువ్వు మునిగిపోతావు. నాకేదో జరిగిపోతుంది, నేనేమైపోతానో, నా వల్ల అవుతుందో కాదు, నేను పాస్ అవుతానో లేనో, ఉద్యోగం వస్తుందో రాదో, నాకు అనుకుంది కలుగుతుందో లేదో అని నీ లోపల నుండి వచ్చే తుఫాన్లే మనిషిని ఎక్కువగా ముందు ముంచేస్తాయి. బయట వచ్చే తుఫానే సుప్రభుకు కూడా తెలుసు. కానీ శిష్యులను కలవరపెట్టి కంగారు పెట్టింది బయట వచ్చే తుఫాను కంటే వాళ్ళ మనస్సుల్లో కలిగిన లోపల నుంచి వచ్చే తుఫాన్లు. కాబట్టి మనిషికి ఎప్పుడు ప్రమాదం అంటే బయట నుంచి వచ్చే తుఫాన్లు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం, కానీ నీ హృదయం లోపల నుండి, నీ మనస్సు లోపల నుండి కలిగే తుఫాన్లు చాలా ప్రాముఖ్యమని, వాటిని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి అవే మనిషి జీవితాన్ని ముందు ముంచేస్తాయి. కాబట్టి ప్రభు మనతో ఉన్నప్పుడు ఇక లోపల నుంచి వచ్చే తుఫాన్లకు మనం తావు ఇవ్వకూడదు. 5 రొట్టెలు 2 చేపలే ఉంది, కొంచెమే, కానీ సమస్య మాత్రం పెద్దది. మన దగ్గర ఉన్నవి మాత్రం కొంచెం. ఏం చేశారు ప్రభు? ఈ 5 రొట్టెలు 2 చేపలను 20,000 మంది మనుషులకు పంచగా కూడా ఇంకా 12 గంపలు మిగిలి ఉన్నాయి. ఆమేన్. అంత మహాగొప్ప దేవుడు మనతో కూడా ఏమవుతున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు శిష్యులతో పాటు కూడా అంత మహాగొప్ప దేవుడు ఏమవుతున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణంలో మనం ఒంటరి వాళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జీవిత ప్రయాణంలో మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కానే కాదు. మనతో పాటు సజీవుడైన దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఆ వచ్చిన ఆరంభంలో దేవుడు అన్నాడు, మనం అద్దరికి వెళుదామో. యేసు ప్రభువుతో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలట? యేసు ప్రభువుతో కూడా ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని ప్రభువుతో కూడా మనం పరలోకానికి వెళ్ళాలి. ఆమేన్. ప్రభువుని వదిలిపెట్టి ప్రభువు లేకుండా మనం మధ్యలో పక్కదారులు బతకండి. కంగారు పడిపోవాల్సిన పని లేదు. తుఫాన్లు వస్తున్నాయా? సముద్ర ప్రయాణం అంటేనే తుఫాన్లు వస్తాయి. భూమి మీద జీవిత ప్రయాణం సముద్ర ప్రయాణానికి సాదృశ్యం. ఈ జీవిత ప్రయాణంలో కూడా ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇలాంటివి ఎన్నో వస్తాయి.
అయినా భయపడాల్సిన పని లేదు. వీటన్నింటినీ జయించగలిగిన దేవుడు, జయశీలుడైన దేవుడు, పునరుత్థానమైన దేవుడు, అత్యధిక శక్తి సంపన్నుడైన దేవుడు మనతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. సరే, మొత్తానికి వాళ్ళు మానవ బుద్ధి చూపించి యేసుప్రభువారిని లేపారు. యేసుప్రభుకి మహా కోపం వచ్చింది శిష్యులు లేపగానే. ఎందుకు కోపం వచ్చిందంటారు? ఎందుకు కోపం వచ్చింది యేసుప్రభువారికి తెలుసా? 3 సంవత్సరాల నుంచి నా పక్కన ఉంటున్నారు, 3 సంవత్సరాల నుంచి నాతో ఉంటున్నారు, మీ విశ్వాసం ఇంకెక్కడ? చిన్న సమస్య వచ్చింది, ఒక తుఫాను వచ్చింది, ఓ తుఫాను చూసి మీరేమైపోతున్నారు? మేము చచ్చిపోతున్నాము. ప్రాణాల మీద ఎంత తీపో. మరి యేసుప్రభువు నిద్రపోతున్నాడుగా. మెలకువన్న వాళ్ళకి మీరే ఎంత భయపడితే మరి నిద్రపోయే వాళ్ళకి ఎంత ప్రమాదం రావాలి? అవునా కాదా? పాపం బైబిల్లో ఈ ఒక్క పర్యాయంలోనే యేసుప్రభువు నిద్రపోతున్నారు అనే మాట మనకు కనపడతా ఉంటుంది. ఈ ఒకసారి కూడా మనం నిద్రబాణీలేదుగా అవన్నీ కదా, నిద్రబాణీలేదుగా. నిజం లేవు. దేవుడు నిద్రపోడు, ఆయన కుణుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని ఆ శిష్యుల విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? జీవితంలో ఎన్ని తుఫానులు కలిగినా యేసు ప్రభువు వలె ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలా. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో ఎన్ని తుఫాన్లు కలిగినా వాళ్ళకున్నంత నిబ్బరము, నిమ్మలము, ప్రశాంతత బయట అన్నిటికి ఉండదు. చిన్న సమస్య రాగానే, అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఏ సమస్య చిన్నది రాగానే కలవరం పడిపోతారు. విశ్వాసులకు భయపడాల్సిన పని లేదు. భూమి మీద విశ్వాసులకు ఉన్నంత ధైర్యం ఇంకెవ్వరికి ఉండదు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. యెహోవా ఈరే అంటాం. మా దేవుడే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. మేమెందుకు భయపడాలి? మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు ఉన్నాడు. ఇంకా మేమెందుకు మెలకువగా ఉండాలి? ఒకే విషయం కోసం ఇద్దరు ఎందుకు మెలకువగా ఉంటాం కదా? తుఫాన్లో రక్షించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు లేచిన తర్వాత ప్రభువు ఎందుకు శిష్యుల మీద కోపడ్డారంటే, 3 సంవత్సరాలు వెన్నంటి ఉండి ప్రభువు చేసిన అద్భుతాలను చూస్తూ ఉండి, ఇప్పుడు ఒక సమస్య రాగానే విశ్వాసం కాస్త ఎటెళ్ళిపోయిందో, అందుకే ప్రభువు లేవగానే అల్ప విశ్వాసులారా అన్నాడు. మరి దేవుడు ఈరోజు మనల్ని ఏమంటాడు? నీ భక్తి జీవితం, యేసు ప్రభువులో నువ్వు రక్షించబడిన నీ అనుభవం ఎంతకాలమో అది నీకు దేవునికి తెలుసు. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇంకా కలవరపడిపోతూ ఉన్నావా? రాకూడని తుఫాను నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, తుఫానులో నీ జీవితం మీద కొట్టినప్పుడు, ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయిందంటూ కలవరపడి కంగారు పడిపోతూ కృంగిపోతూ ఉంటుంటే దేవుడు కూడా ఈరోజు నీతో మాట్లాడే మాట, అల్ప విశ్వాసులారా, మీరెందుకు ఇంకా ఎట్లాగే కలవరపడుతున్నారు, మీరెందుకు భయపడుతున్నారు అని దేవుడికి మహా కోపం వచ్చి. బైబిల్లో ఒక మాట చెప్తాను. మన ప్రభు మహా గొప్పడు. ఎంత గొప్పడంటే, అప్పుడప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి కోపం వచ్చిందనుకో, భర్త మీద కోపం వచ్చింది, ఆయన ఏదో ఒక మాట అంటాడు. భర్త మీద కోపం వస్తే పళ్ళు టకటక కొరుక్కుంటా, భర్తను ఏమనలేక అవును మళ్ళీ 2 వేస్తాడు. టకటక కొరుక్కుంటా, పళ్ళు కొరుక్కుంటా అటు తిరుగుతూ ఉంటాం. అటు తిరిగి వంటగదిలో గిన్నెలన్నీ టక కొడతా ఉంటాం. ఎందుకంత పెద్దగా సౌండ్ చేస్తున్నాం? అది ఎవరి మీద కోపం? ఉన్నాయంటారా? మన ఇంట్లో కూడా చుట్టుబడ్డ గిన్నెలు ఉన్నాయంటారా? చుట్టుబడ్డ గిన్నెలు ఉన్నాయంటే ఈ కోపం ఆయన మీదే. భర్త తిట్టినప్పుడు, ఒక మాట అన్నప్పుడు, కోపంలో ఒకవేళ చేయి చేసుకున్నప్పుడు, ఆ కోపానికి కాస్త ఆయన మీద చూపించాల్సిన కోపం కాస్త గిన్నెల మీద, సొట్ల మీద చూపిస్తాం. అదే టైంకి బట్టలు ఉతుకుతుంటే మాత్రం ఉతుకుతా ఉంటాం. ఈ ఉతుకుడంతా ఎక్కడది అంటే, అసలు ఉతకాల్సింది నిన్ను, అంత కోపం వచ్చిందంటాం. ఒకవేళ ఆ టైంలో పిల్లగాడు వచ్చి, మమ్మీ ఆకలి అవుతుందని ఏమైనా పెట్టు అన్నాడు అనుకో, పెడతాం. టిఫిన్ కాదు, ముట్టికాయలు. వాడు రెండు బీకుతాం. ఎందుకో ఆ కోపాన్ని ఇక్కడ చూపిస్తాం మనం కదా. మీరు మంచోళ్ళే, మన ఇంట్లో ఉండుండవు అనుకుంటా చొట్టబడ్డి గిన్నెల బిందెలు. యేసు ప్రభువుకు కూడా మహా కోపం వచ్చింది శిష్యుల మీద. 3 సంవత్సరాలు ఉన్నారు నాతో, 3 సంవత్సరాలు నా పక్కన నన్నే చూశారు అని యేసు ప్రభువుకు కూడా కోపం వచ్చి, కోపాన్ని వీళ్ళ మీద చూపించాల్సిన దానికి బదులు ప్రభువు ఆ శిష్యుల మీద వచ్చిన కోపాన్ని సముద్రం మీద చూపించాడు. ప్రభుకు కూడా కోపం వచ్చింది. అప్పుడు మనకు కూడా కోపం ఉంది. ఇంతకాలం ప్రభువులో ఉండి మళ్ళీ మీరు ఇంత అవిశ్వాసంగా, అల్ప విశ్వాసంగా మాట్లాడుతున్నారంటే, అప్పుడప్పుడు పాస్టర్ గారు కూడా కోపం ఉంది. ఇంత విశ్వాసంగా ఉండి మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ మీద దేవుడు ఆ కోపాన్ని చూపించలేడు. ప్రభు శిష్యుల మీద కోపం చూపించాడు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? శిష్యులు
వాడి మసైపోతారు వాళ్ళు. అందుకే కోపాన్ని ప్రభువు డైవర్ట్ చేసి సముద్రం మీద చూపించాడు. ఒక్కసారిగా ఏమన్నారు యేసుప్రభు వారు? ఓరకుండమో, అంతే, నిశ్శబ్దమై ఊరుకో అన్నాడు. ఓరకుండమో, ఆ మాట అనంగానే సముద్రము కాస్త ఎగిసిపడుతున్న తుఫానులు అలల కాస్త నిమ్మలమయ్యట. ఏమైపోయాయి? నిమ్మలమాయను. శిష్యులు బలే వాళ్ళు మళ్ళంతోళ్ళే. వీళ్ళకి ఇప్పుడు భయం వేసిందంట. ఇప్పుడు భయం వేసి యేసుప్రభుని చూసి భయపడుతున్నారంట. అమ్మ ఏనేందో ఏనంటేనే సముద్రం ఏమైపోయింది. ఇప్పుడేంటి భలే కూడా ఆ వచ్చిన చివరిలో 41 వచనంలో, వారు మిక్కిలి భయపడి ఎవరో తెలియకుండానే 3 సంవత్సరాలు అట్టున్నారు వీళ్ళు. గాలి సముద్రంలో ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నరే. దేనికి భయపడ్డారు తెలుసు వీళ్ళు? యేసుప్రభుని చూసి. వామ్మో, ఇందాకేమో సముద్రాన్ని చూసి భయపడి వామ్మో సముద్రం ఏంది, తుఫాన్లు ఏందన్నారు. ఇప్పుడు యేసుప్రభుని ఊరుకోనంగానే ఆయన కన్ను ఎర్ర చేయగానే సముద్రం ఎగిసిపడుతున్న సముద్రం, తుఫాన్ అంతా గలలే సముద్రం నిమ్మలమైపోయి సైలెంట్ అయిపోయింది. తుఫాను వెలిసినట్లుగా ఒక్కసారిగా వాతావరణం సైలెంట్ అయిపోతే వీళ్ళకి భయం వేసింది. వీళ్ళకి ఏమేసింది? ఇప్పుడెందుకు భయం? ప్రమాదం పోయిన తర్వాత భయం ఎందుకు? చెప్పండి, ప్రమాదం పోయిన తర్వాత భయం ఎందుకు? చాలా పర్యాయాలు మన జీవితాల్లో శిష్యుల్లాగే ఉంటాం. అయినా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? మీరు భయపడద్దు. మీరు ఒంటరిగా ప్రయాణం చేయటల్లా, ఇమ్మానుయేలు అనబడిన దేవుడును నేను మీతో కూడా ప్రయాణం చేస్తున్నాను. దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటును. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 5, 6, 7 వచ్చిన భాగాల్లో అంటారు, నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా నడుస్తున్నాను, నీకు కుడివైపును ఎడమవైపును నీ ముందును నీ వెనుకను నేను ఆవరించి ఉన్నాను, నీతో కూడా నీ మార్గమంతటిలో నడుచు దేవుడును నేనే అన్నాడు. మనకి భయం ఎందుకు చెప్పండి? ఇంకా భయపడవలసిన పని లేదు, సమస్యలకు భయపడవలసిన పని లేదు. మన మహా గొప్ప దేవుడు కాబట్టి పాపం చేయకుండా దేవుని విషయంలో మనం భయభక్తులు కలిగి ఉండాలి. కానీ దేవుడు అంటే వామో ఆ విషయంలో ఏం భయపడాల్సిన పని లేదు. జీవితంలో ప్రభువు మనకు నేర్పించే అనుభవం, జీవితం ఎప్పుడు మన ప్రయాణము చిన్న దోణిలోనే ఉంటుంది. కానీ మన మీదకు ఎగిసిపడే అలలన్నీ పెద్ద పెద్ద తుఫాన్లు ఉంటాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మనకంటే ముందు భూమి మీద జీవించిన భక్తుల జీవితాలలో కూడా వాళ్ళ జీవితాలలో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ చిన్నవే. కానీ వాళ్ళ జీవితాలను ఎగిసిపడిన అలలన్నీ పెద్ద పెద్ద అలలు. ఏ అలలు కూడా విశ్వాసుల జీవితాలను ముంచలేకపోయింది. ఈరోజు కూడా మన జీవితాల్లో మనకు వచ్చే శ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద తుఫానులు కావచ్చు, అవి ఎన్ని వచ్చినా ఈ జీవిత దోణి మీద పడిన మన జీవితం అనే దోణిలో మనతో కూడా ప్రభు ఉన్నాడు. ఆమేన్. మనం ఎవరము ఒంటరి వారం కాదు. ఎవరూ కూడా భయపడిపోయి జీవితాన్ని మధ్యలోనే ఆత్మహత్యల వైపు పరిగెత్తాల్సిన పనే లేదు. దేవుడు మానవ జీవితాన్ని చాలా విలువైనదిగా చేశాడు. మానవ జీవితం ఒకే ఒక్కసారి. ఆ జీవితానికి ఒక అర్థం ఉంది. అది వ్యర్థం కాకుండా మనం జీవించాలి. దేవుడికి మహిమకరంగాను నువ్వు భూమి మీద నీ జీవితం ముగించుకొని దేవుడు ఆ వచ్చిన ఆరంభంలో ఆయన అన్నాడు 35వ వచనం, మనము అద్దరికి వెళ్ళుదామో. యేసు ప్రభుతో కూడా కలిసి మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని ఆ తర్వాత మనమందరము పరలోకములో ప్రభుతో కూడా యుగ యుగములు ఉందము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఉత్తబడిన మాటలు వారందరి వినికిడులు దేవుడు దీవించును గాక. ఏకమించుదాం ప్రార్థనలో. ఈరోజు ఎవరము ఎలాంటి స్థితుల్లో ఉన్నామో, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, మన దగ్గర ఉన్న స్థితిగతులు, మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న పరిస్థితులు, మన చేతిలో ఉన్నది, మన జీవితము చిన్నదిగా ఉండి మన మీద ఎగిసిపడుతున్న అలలు, సమస్యలన్నీ చాలా పెద్దవిగా ఉండుండొచ్చు. పర్వతాలాంటి సమస్యలే కావచ్చు. ఎన్ని అలలు, ఎన్ని సమస్యలు, ఎన్ని తుఫానులు నీ జీవితం అనే కుటుంబం మీద, నావ మీదకు వచ్చినా దేవుడు అంటున్నమాట, భయపడద్దో, ఏం భయపడద్దో, నీతో కూడా ఉన్నవాడను నేను, నీతో కూడా ప్రయాణము చేయవాడను నేను,
నన్ను వదిలిపెట్టి ముందుకు పరిగెత్తొద్దు. ప్రభువును వదిలిపెట్టి ప్రభువు లేకుండా సన్మార్గములో కాకుండా ఆత్మహత్యల వైపు, సాతానుడు ఆశల వైపు, లోకం వైపు, పాపం వైపు పరిగెత్తొద్దు. ప్రభువుతో కూడా ఉందాం, ప్రభువుతో కూడా ప్రయాణం చేద్దాం, ప్రభువుకు సమస్యను అప్పగించుదాం. ఆయన సమస్యను సరిదిద్దగలిగిన దేవుడు, సమస్యను సమస్యపోయేలా చేయగల దేవుడు, సమస్యల్లో సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, సమస్యను సంతోషంగా మార్చగలిగిన దేవుడు, సమస్యలో నుంచి సంరక్షించగలిగిన దేవుడు, సమస్యల్లో మనల్ని సురక్షితంగా కాపాడగలిగిన దేవుడు, సమస్యలో నుంచి మనల్ని ఒడ్డుకు తీసుకురాగలిగిన సర్వశక్తి సంపన్నుడు మన ప్రభు అయిన క్రీస్తు. అంత మహా గొప్ప దేవుడు మనతో ఉండగా మనకెందుకు ఇంకా భయమో? అభయమిచ్చే దేవుడు మన దేవుడు. ఏకీభవించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువు మీకు వందనములు నాయన. భూమి మీద 2000 సంవత్సరాల కిందట మా ప్రభు మీరు శరీరధారిగా జీవించిన సమయంలో శిష్యులతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్న ఆ సముద్రములో ఎంత పెద్ద తుఫాను ఆ చిన్న ధోని మీద ఎగిసిపడిందో, ఆ సముద్రంలో తుఫానులు రావటం ఎంత సహజమో, ఈ భూమి మీద మా ఈ ప్రయాణంలో, మానవ జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో హేళనల అపహాస్యాలు ఇవన్నీ రావటం సహజమే. అంత మాత్రం చేత మా పని అయిపోయిందని, ఇక మా వల్ల కాదని, ఇక ఇంతే నా జీవితం అని మా ప్రభు మా జీవితాన్ని ముగించుకునే వారంగా కాక, మాతో కూడా మీరు ఉన్న దేవుడు అని, నీవు సజీవుడు అయిన దేవుడు, మాతో కూడా కలిసి ఉన్నవాడవని విశ్వాసం ఉంచుతూ ప్రభా మీ చేయి పట్టుకొని నాయన ఈ లోకమనే సముద్రాన్ని దాటి మీతో కూడా పరలోకములో కూర్చునే మహా గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహింపచేయండి నాయన. ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ పేరు పేరుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి క్షేమకరమైన ఆయురోగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి మా ప్రభు. మీ నామందు విశ్వాసం వచ్చిన మీ బిడ్డల విషయంలో ప్రత్యేకమైన మీ కృపను కనపరచమని కూడిన మమ్మల్ని మా ప్రాంతమును, మా దేశ ప్రజలందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.